వెళ్లి సినిమా చేయడం అంటే చాలా గొప్ప. చాలా మంది తెలుగు హీరోలు బాలీవుడ్ లో సినిమా చేయాలని కలలు కనేవారు. ఎవరైనా హీరో బాలీవుడ్ సినిమాలో చిన్న రోల్ చేసిన వార్తల్లో మారుమోగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ అయినా కాలీవుడ్ అయినా తెలుగు దర్శకులతో ఒక్క ఛాన్స్ వస్తే చాలని అనుకుంటున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు బెస్ట్ సినిమాలతో పాన్ ఇండియా హిట్లు కొడుతుండటంతో అక్కడి స్టార్స్ వచ్చి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న స్టార్స్ లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సల్మాన్ ఖాన్ పేరు. బాలీవుడ్ లో కండల వీరుడికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. దేశ విదేశాల్లో సల్లుబాయ్ అభిమానులు ఉన్నారు. అలాంటి బాయ్ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ సూర్యతో పాటు ఆయన తమ్ముడు కార్తిక్ కి సైతం క్రేజ్ ఉంది. కార్తిక్ సినిమాలకు కూడా అభిమానులు ఉన్నారు. దీంతో కార్తిక్ తెలుగు డైరెక్టర్లతోనూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కార్తిక్ ఊపిరి సినిమాలో నటించగా ఇప్పుడు హిట్ 4 లో నటించబోతున్నాడు. నాని నిర్మాణంలో వస్తున్న హిట్ ఫ్రాంచైజీ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. కార్తిక్ అన్న సూర్య కూడా ఇప్పుడు తెలుగు డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. సూర్య ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో నటించగా ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీ ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలను తెరకెక్కించి తమిళ, మలయాళ స్టార్స్ కు హిట్ ఇచ్చాడు. మరి సూర్య సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పుష్ప విలన్ ఫహద్ ఫజిల్ కూడా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు. ఫాజిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఆక్సిజన్ అనే సినిమాల్లో నటిస్తుండగా ఈ 2 సినిమాలను రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా ఆక్సిజన్ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. వరుస హిట్లు కొడుతున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ కూడా ఇప్పుడు తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుందని, ఇప్పటికే సినిమాలో ప్రదీప్ ని హీరోగా ఫిక్స్ చేశారని సమాచారం. సీతారామం, మహానటి, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన దుల్కర్ సల్మాన్ కూడా ప్రస్తుతం తెలుగు సినిమా చేస్తున్నాడు. పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. కాంతారాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కన్నడ హీరో రిషబ్ శెట్టి సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 2 సూపర్ హిట్ గా నిలవగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా, రానా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.